హాయ్ హలో ఎవ్రీవన్. సో ప్రెసెంట్ అయితే బేబీ డాన్సింగ్ వీడియోస్ అనేవి ఇన్స్టాగ్రామ్ లో ఆర్ యూట్యూబ్ లో మస్తు వైరల్ అవుతున్నాయి. సో అలాంటి వీడియోస్ అనేవి మనం కూడా చాలా సింపుల్ గా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను చెప్పినట్టుగా స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అవ్వండి, ఈజీగా క్రియేట్ చేసుకొని మీరు కూడా మీ వీడియోస్ ను వైరల్ చేసుకోవచ్చు. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలాంటి ఇమేజెస్ ని వీడియోస్ గా క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో అది మీరు సెలెక్ట్ చేసుకోండి. లేదు అనుకుంటే మీ ఇంట్లో ఉన్న మీ పాప అయినా, మీ పాప ఫోటో అయినా, లేదంటే మీ బాబు ఫోటో అయినా సెలెక్ట్ చేసుకోండి. అది మీ ఇష్టం. అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఫోటో యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. లేదంటే నార్మల్గా కార్టూన్ టైప్లో ఉంటాయి కదా ఇమేజెస్ అనేవి, ఇలా. సో ఈ టైప్లో మీరు క్రియేట్ చేయాలి అనుకుంటే ఈ టైప్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. దట్స్ యువర్ చాయిస్. ఓకేనా? ఒకవేళ మీరు కార్టూన్ టైప్లో బేబీ వీడియోస్ ఉంటాయి కదా, బేబీ ఇమేజెస్ ఉంటాయి కదా, వాటిని రిఫరెన్స్గా తీసుకొని మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి, మనకి ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో ఉంది. ఓకేనా? సో ఈ వీడియోని మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. ఓకేనా? స్క్రీన్ షాట్ చేసుకున్నాక నెక్స్ట్ మీరు చాట్ జీపీటీ అయితే ఓపెన్ చేయండి. చాట్ జీపీటీ ఓపెన్ చేసి ఇలాంటి బేబీ గర్ల్ ఇమేజ్ ప్రాంప్ట్ ఇవ్వు అని చెప్పేసి సెండ్ చేయి. వితిన్ సెకండ్స్లో మనకి ప్రాంప్ట్ అయితే ఇస్తుంది అనమాట. ఆ ప్రాంప్ట్ తీసుకెళ్ళి జెమినీ ఏఐని అయితే ఓపెన్ చేయండి. ఓకేనా? జెమినీ ఏఐని అయితే ఓపెన్ చేసి ఈ ప్రాంప్ట్ని దీంట్లో పేస్ట్ చేసి అండ్ ఇక్కడ ఉన్న ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని సెండ్ చేయండి. వితిన్ సెకండ్స్లో మనకి ఇమేజ్ అనేది క్రియేట్ చేసి ఇస్తుంది. సో ఈ ఇమేజ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసి దీంట్లో మీరు సెర్చ్లో క్లింగ్ ఏఐ అని చెప్పి సెర్చ్ చేయండి. ఇలా వచ్చిన ఫస్ట్ యాప్ని అయితే ఓపెన్ చేసేయండి. ఓకేనా? ఓపెన్ చేసిన వెంటనే మీరు మీ జీమెయిల్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. మీ జీమెయిల్తో లాగిన్ అవ్వండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి థర్డ్ వన్ ఏఐ వీడియో అని చెప్పేసింది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి మోషన్ కంట్రోల్ అని చెప్పేసింది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినాక మనకి ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ మనకి యాడ్ క్యారెక్టర్ ఇమేజ్ అని చెప్పేసింది కదా, అక్కడ ఆ ప్లేస్లో ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని అయితే అప్లోడ్ చేయండి. ఓకేనా? లేదు అనుకుంటే మీ ఇంట్లో ఉన్న బాబు కానీ పాప కానీ ఫోటో అప్లోడ్ చేయాలనుకుంటే వాళ్ళ ఫోటోని అప్లోడ్ చేయండి ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో. ఓకేనా? అండ్ దాని తర్వాతకి మనకి ఇక్కడ యాడ్ మోషన్ వీడియో అని చెప్పేసింది కదా, ఆ ప్లేస్లో రిఫరెన్స్ వీడియో అనమాట. మనకి ఇన్స్టాగ్రామ్లో చాలా వీడియోస్ ఉంటాయి, వాటిని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? అక్కడ వాటిని డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా మీరు ఇలాంటి వీడియోస్ ఉంటాయి కదా రెఫరెన్స్ వీడియోస్, సో వీటిని అయితే సెలెక్ట్ చేసుకొని యాడ్ చేయండి. దీంట్లో మనకి యాడ్ అయితే అయిపోతుంది అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి జనరేట్ అని చెప్పేసింది కదా, సో దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేస్తే మనకి 1 to 10 minutesలో మనకి వీడియో అనేది క్రియేట్ చేసి ఇస్తుంది అనమాట. ఓకేనా? అండ్ ఇది కొంతమందికి చూపిస్తుంది అండ్ ఇంకొంతమందికి అయితే మనీ అయితే అడుగుతుంది అనమాట. సో మీకు ఒకవేళ రాకుంటే గనక మీరు 75 రూపీస్ లేదంటే 95 రూపీస్ పే చేసి మీరు వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు, మీకు కావాలి అనుకుంటే మాత్రమే. ఓకేనా? సో అది ఎలా పే చేయాలో కూడా చెప్తాను. ఒకవేళ మీకు జనరేట్మెంట్ ట్యాప్ చేస్తే ఇలా 95 రూపీస్ అని చెప్పేసి పర్చేజ్ చేయని చెప్పేసి కనిపిస్తే మీరు వెంటనే పర్చేజ్ చేసుకోండి. సో ప్రెసెంట్ మనకి ఆఫర్లో వస్తుంది అనమాట. జస్ట్ 95 రూపీస్ పే చేస్తే మీరు ఒక వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు మంచిగా. ఓకేనా? పర్చేస్ నవ్ అని చెప్పేసి కదా, దాని మీద ట్యాప్ చేయండి. 95 రూపీస్ ఇలా వస్తుంది. మీకు ఒకవేళ ఆఫర్ ఉంటే కనుక ఇక్కడ మనకి అప్లై 20 రూపీస్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ ఆఫర్ అప్లై 20 ఆఫ్ ఫ్రమ్ గూగుల్ అని చెప్పేసి ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు బై నవ్ మీద ట్యాప్ చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట. డైరెక్ట్గా పేటిఎం ఆర్ గూగుల్ పే చూపిస్తుంది. డైరెక్ట్గా మీరు 75 రూపీస్ ఆర్ మీకు ఆఫర్ లేకుండా 95 రూపీస్ చూపిస్తుంది అనమాట. సో 95 రూపీస్ అది సెలెక్ట్ చేసుకుని పేమెంట్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా రీడైరెక్ట్ అయ్యి యాప్లోకి అయితే మళ్ళీ ఇలా వచ్చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు జనరేట్ మీద ట్యాప్ చేయండి. మీకు వితిన్ సెకండ్స్లో మీకు వీడియో అనేది ఈజీగా క్రియేట్ అయ్యి వస్తుంది అనమాట. సెకండ్స్ కాదు, మినిమం ఒక 10 to 15 minutes అయితే టైం పడుతుంది అనమాట. అండ్ బెస్ట్గా క్రియేట్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ చూసుకోవచ్చు, చాలా బాగా క్రియేట్ చేసింది. సో దీన్ని తీసుకెళ్ళి మీరు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తే మంచిగా వీడియోస్ అనేవి వైరల్ అవుతాయి అనమాట. జస్ట్ ఒక 75 రూపీస్ 95 రూపీస్ పెడితే
మనకి వీడియో క్రియేట్ అవుతుంది అండ్ ఇన్స్టాగ్రామ్లో పెడితే మనకి మస్తుగా వీడియోస్ అనేవి వైరల్ అవుతాయి అన్నమాట. సో గైస్ ప్రెసెంట్ అయితే చాలా మంది దీన్ని అయితే యూజ్ చేస్తున్నారు కాబట్టి మనోడు పెయిడ్ వర్షన్ తీసుకొచ్చాడు. సో అది కూడా ఎక్కువేం పెట్టలేదు, మనకి తక్కువ బడ్జెట్లోనే పెట్టాడు. సో వన్ టైం పెట్టేసుకొని ఒక వీడియో క్రియేట్ చేసుకునే విధంగా. వేరే వెబ్సైట్లో ఏదో మనకి $8 $10 అలా చూపిస్తుంది మనకి. బట్ దీంట్లో మనకి జస్ట్ ₹95 పే చేస్తే మనకు ఒక వీడియో క్రియేట్ అవుతుంది. సో ఆ వీడియో తీసుకెళ్ళి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో పెట్టుకుంటే మస్తు వైరల్ అవుతుంది. సో మీకు ఒకవేళ కావాలి అనుకుంటే, మీ వీడియోస్ని వైరల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ మీరు ₹75 ఆర్ ₹95 పే చేసి మీరైతే వీడియో క్రియేట్ చేసుకోండి. అంత బడ్జెట్ లేదు బ్రో, నాకు అవసరం లేదు, జస్ట్ టైం పాస్గా చేద్దాం అనుకుంటే మాత్రం వదిలేసేయండి. బట్ ఈ టైంలో మీరు ఇలాంటి వీడియో పెడితే మాత్రం మీ వీడియో అనేది తప్పకుండా వైరల్ అవుతుంది. అండ్ మీ అకౌంట్ ఒకవేళ డెడ్ అయి ఉండి అకౌంట్కి రీచ్ లేకపోయి ఉంటే మాత్రం ఈ వీడియోతో మీ అకౌంట్ని ఎంగేజ్ చేసుకోవచ్చు అండ్ మీ వీడియోస్ని వైరల్ చేసుకోవచ్చు. దట్ మీకు సమ్ ఆఫ్ ఫార్వర్డ్స్ కూడా వస్తారన్నమాట. ఓకేనా? అండ్ డిస్క్రిప్షన్లో ఆర్ కామెంట్ బాక్స్లో మీకు కావాల్సిన ప్రాంప్ట్స్ అనేవి అండ్ యాప్ లింక్ అనేది ఎవ్రీథింగ్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి.